యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. బావా పూర్తిగా వచ్చేసింది బావా. అప్పుడేనా? నేర్పించింది ఎవరు బావా? నువ్వు. కాబట్టి వచ్చేసింది. అవునా? ఓకే, ఏది చూపించు. ఓ నైస్. పేరు రాయడం వచ్చేసింది కాబట్టి ఈరోజు సంతకం పెట్టడం నేర్చుకో. అదేంటి పేరు వేరు సంతకం వేరా? నీ పేరు ఎవ్వరైనా రాస్తారు, కానీ నీ సంతకం నువ్వు మాత్రమే పెట్టగలిగేది, నీకు గుర్తింపునిచ్చేది. సంతకం అంటే ఎలా ఉంటుంది బావా? ఎలా ఉంటుందా? మన పేరు ఇష్టంగా అందంగా అలా ముద్రించుకోవాలి. ఓకే, అలాగే బావా, నేను రాస్తాను, నువ్వు చూడు. తీసుకో. ఈలోపు నీ సంతకాన్ని నువ్వు పెట్టేసే. ఒక అర్జెంట్ ఫోన్ కాల్ ఒకటి మాట్లాడేసి వచ్చేస్తాను. వెళ్ళు బావా, నీకెందుకు సంతకం, ఇలా పెట్టేస్తాను. బావా ఏమైంది? చూడు బావా, చూడు. ఏంటిది? ఇదే నా సంతకం బావా. దేవైహి. అటు ఇటు రాసి సంతకం పెట్టావేంటి? ముద్దు ముద్దు. అబ్బా, నేను సరిగానే రాశాను, నువ్వు సరిగా చూడు బావా. వైదేహి కదా, మధ్యలో ఉండాల్సిన దే అక్షరం ముందు పెట్టావు. ముద్దు ముద్దు. బావా మొద్దు కాదు బావా, ముద్దు. ముద్దుగా రాశాను. నాలో నువ్వున్నట్టే నా సంతకంలో కూడా నువ్వు ఉండాలి. అందుకే నీ పేరులో మొదటి అక్షరంతో మొదలు పెట్టాను. దే అంటే దేవాంశ్, దేవైహి అంటే దేవాంశ్ వైదేహి. ఎలా ఉంది బావా? ఎలా ఉందంటే దొరికింది దొంగ. సంతకం పెడతావా? సంతకం దొరికావు, పెట్టు. అయితే నువ్వు వైదేహివి కావు. వైదేహి అయితే ఇలా సంతకం పెట్టదు.
అంటే దేవాంశ్, దేవైహి అంటే దేవాంశ్ వైదేహి. నేనండి మీ వైదేహిని. గుర్తుందా బావా, తల స్నానం చేసి నీ దగ్గరికి వస్తే నా తల తుడిచి నువ్వే మంగళసూత్రాలు వేసేవాడివి. మన పెళ్ళైన తర్వాత మొదటి పుట్టినరోజుకి నేను మీకు బహుమతిగా ఇచ్చిన షర్ట్ గుర్తుందా? అబ్బా, చక్కగా రాశావు. అక్షరాలు ముత్యాల్లా ఎంత అందంగా ఉన్నాయో చూడు. మావయ్య గారు చూడండి, అత్తయ్య గారు చూడండి. మన వైదేహిలాగానే సంతకం పెట్టింది కదా. అక్క, ఎందుకు తొందరపడతావు? ఇది సంతకం కాదు, నా పేరు. మామూలుగా సంతకం ఎలా పెడతారు? కొంచెం అర్థం కాకుండా పేరుని అలా ఇలా రాస్తారు. అందుకే పేరుకి సంతకానికి తేడా ఉండేలా నేనిలా రాశాను. బాగుంది కదా? ఏం బావా, బాగుందా? ఇంతేనా? ఇంకా ఇప్పుడు నువ్వు మా చేతికి దొరికిపోతావు. దొరికిపోవడం ఏంటత్తయ్యా? ఇదే కదా నా సంతకం. నువ్వు వైదేహివి కాదని తెలుసమ్మా. అయినా ఏదో మూల చిన్న అనుమానం ఇంతలా పోరాడుతోంది కదా. ఒకవేళ వైదేహేమోనని. ఈ రోజుతో ఆ అనుమానం కూడా తీరిపోయిందమ్మా. అదేంటి మావయ్య అలా అంటున్నారు? ఇప్పుడేమైంది? ఏం కావడం ఏంటి? వైదేహి గురించి అన్ని విషయాలు తెలుసుకుని బాగానే ట్రైనింగ్ అయ్యొచ్చావు గాని వైదేహికి సంతకం రాదని మర్చిపోయావు. అంటే తప్పు తంది కాదులే ఊర్మిళ. దేవాంశ్ అమెరికా నుంచి వచ్చాడు. కనీసం 10వ తరగతి చదువుకునే పిల్లల్ని పెళ్లి చేసుకుంటాడు గాని చదువురాని శుద్ధ ముద్దును చేసుకుంటాడని అస్సలు ఊహించుండదు పాపం. అందుకే చదువు గురించి ఎంక్వైరీ చేయకుండా వచ్చేసి సంతకం పెట్టేసి పప్పులో కాలేసింది పాపం. సంతకం మాత్రమేనా, ఇంకేదన్నా గెస్టెడ్ ఆఫీసర్ లాగా కింద పేరు పైన స్టైలిష్ గా సైన్? బోహో, దొరికిపోతావని తెలుసు కానీ మరీ ఇంత ఈజీగా దొరికిపోతావని అస్సలు ఊహించలేదు వైశాలి. అయినా ఇంకా కోర్టు నోటీస్ చూపిస్తూ ఇక్కడే ఉంటావు కాబట్టి లీగల్గా నిన్ను బయటికి పంపించడానికి ఈ డిఎన్ఏ టెస్ట్. సంతకం పెట్టిందిగా, శాంపిల్స్ తీసుకోండి. అలేఖ్యా, వద్దు బావా, నాకు తెలుసు నువ్వు నమ్ముతున్నావని. కానీ ఇప్పుడు నువ్వు చెప్పినా ఇక్కడ ఎవ్వరూ నమ్మరు. అందులో కూడా మళ్ళీ ఏదో వెతుకుతారు. వీళ్ళు నమ్మేది ఆ టెస్ట్లు, ఈ రిపోర్ట్లో అంతే. చేసుకొని ఏ టెస్ట్లు చేసుకుంటారో. నేను కోరుకున్న మనసు నన్ను నమ్మింది, అది చాలు.
ఏ ఏంటి దేవాంశ్ ఏదో నిన్ను నమ్మేస్తున్నట్టు ఏదేదో మాట్లాడుతున్నావు? ఇక్కడ ఎవ్వరికీ నీ మీద నమ్మకం లేదు. ఆ శాంపిల్స్ ఏవో తీసుకోండి. ఈ సంతకంతో నువ్వే వైదేహివని నమ్మకం వచ్చింది. కానీ నువ్వు చెప్పింది నిజమే. నువ్వు వైదేహివి కాదని మళ్ళీ ఏదో కారణం చెప్తే ఇప్పుడున్న పరిస్థితిలో నేను కూడా మళ్ళీ అనుమానించాల్సిందే. నువ్వే వైదేహివన్న నమ్మకంతో రిపోర్ట్ వచ్చే వరకు ఎదురుచూస్తాను. ఓకే మేడం, రిపోర్ట్ అవగానే పంపిస్తాను. బాబు, ఇది మా కుటుంబంలో బంధాల్ని నిర్ణయించే పరీక్ష. మా కుటుంబానికి అంతటికీ పరీక్ష. ఎలాంటి పొరపాట్లకి తావివ్వకుండా చూడండి. ఆ అవకాశమే లేదు సార్. టెస్ట్లన్నీ వీడియో రికార్డింగ్ చేయబడతాయి. వివరాలన్నీ రహస్యంగా ఉంటాయి. ఇందులో ఎవరి ప్రమేయం ఉండదు. రిపోర్ట్ నేరుగా మీ ఇంటికే వస్తుంది. వస్తాం సార్. చెప్పు లక్ష్మమ్మ, ఏదన్నా విశేషం ఉందా? అవునమ్మా, చాలా పెద్ద విషయమే ఉందమ్మా. మళ్ళీ ఏం జరిగింది? డిఎన్ఏ టెస్ట్ అంటే ఏదో ఉందంట కదమ్మా. అవును, అయితే ఏంటి? ఈ అమ్మాయికి అది చేయిస్తున్నారమ్మా. ఏంటి నువ్వనేది? అవునమ్మా, ఆ లాయరమ్మ ఎవరినో తీసుకొచ్చి గోళ్ళు తల వెంట్రుకలు తీసుకెళ్లారమ్మా. అది చేస్తే వైదేహి కాదో తేలిపోతుందంట కదమ్మా. హలో అమ్మా, ఏమైంది చెంచలా? ఉన్నట్టుండి ఎందుకు ఇలా అయిపోయావు? అయిపోయింది నాంచారమ్మ, మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఎప్పటిదాకా పడ్డ కష్టం అంతా బూడిద పాలైపోయింది. నాశనం ఎప్పుడో మొదలైంది, కానీ ఇప్పుడు కొత్తగా ఏం జరిగిందో చెప్పు. ఆ వైదేహికి డిఎన్ఏ టెస్ట్ చేస్తున్నారట. చేస్తే
చేస్తే ఇంకే ఉంది, అదే వైదేహి అని తేలిపోతుంది. ఇక మనం నెత్తిన గుడ్డేసుకుని కూర్చోడమే. అసలు ఏం చేస్తున్నావు చెంచల? నువ్వు మొత్తం పని అయిపోయిందంటావు, మళ్ళీ చూస్తే అంతా నాశనం అంటావు. అసలు నీ వల్ల ఏమన్నా అవుతుందా లేదా? నేనేం చేస్తున్నానో నువ్వంతా పక్కనే ఉండి చూస్తున్నావు కదా. నాకేం చేతకరట్టు మాట్లాడతావేంటి? ఎంత చేసావన్నది కాదు, పని జరిగిందా లేదా అన్నది ముఖ్యం. ఇక్కడ నేను ఇన్ని పాటలు పడుతుంటే ప్రోత్సహించాల్సింది పోయి దిప్పి పడడం ఒకటి. వైశాలిని వైదేహిగా మార్చడానికి ఎన్ని పాటలు పడ్డానో తెలుసా? చివరికి వైదేహితో కాపురం చేసిన వాడికి కూడా అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాను. ఆ వైదేహిని వైశాలి అని నిరూపించా. దీనికోసం నేనెంత కష్టపడ్డానో, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేశానో నీకేం తెలుసు? సర్లే, ఎంతకీ పని కావట్లేదన్న కంగారులో ఏదో అంటానులే. ఇప్పుడేం చేయాలో అది చూడు. ఈ ఒక్క టెస్టుతో నా శ్రమంతా వృధా అయిపోతుంది. వైదేహి మళ్ళీ దశరథ రామయ్య కోడలైపోతుంది. మళ్ళీ దశరథ రామయ్య ఇంట్లో సంతోషం. మన చేతకాని వాళ్ళలా మిగిలిపోవాల్సిందే. చెంచల, దశరథ రామయ్యని దెబ్బతీయడానికి మనం చాలా పోగొట్టుకున్నాం. ఇప్పుడు ఏమీ చేయలేవని చేతులు ఎత్తేస్తే మనంత చేతకాని వాళ్ళు ఈ లోకంలో ఎవరూ ఉండరు. ఏదో ఒకటి చెయ్యాలి. ఆలోచించు చెంచల. అది వైదేహి అని ఇంట్లో తెలియకూడదు. అవును, అదే జరగాలి. అది వైదేహి అని ఇంట్లో వాళ్ళకి తెలిసేలోపే దాన్ని బయటకు పంపాలి. అవసరమైతే దాన్ని పైకి పంపాలి. అది పోయాక అదే వైదేహి అని తెలిస్తే దేవాంశ్ తట్టుకోలేడు. వాడు పైకి పోతాడు. దేవాంశ్ లేని ఇల్లు, రాముడు లేని అయోధ్య. అప్పుడు మన వశం కావడానికి ఎంతోసేపు పట్టదు. అదే చేస్తాను. దేవాయి అంటే దేవాంశ్ వైదేహి. నేను వైదేహికి మాత్రమే నేర్పించిన ఆ సంతకం, మన ప్రేమకి చిరునామాగా నిలిచిన ఆ సంతకం నీకు తెలుసు అంటే సందేహం లేదు, నువ్వు వైదేహివే. ఇది తెలియని ఇంట్లో వాళ్ళు నిన్ను అనుమానిస్తున్నారు, కానీ మన ప్రేమపై నువ్వు చేసిన ఆ చెరిగిపోని సంతకమే చెబుతోంది. ఏం ఆలోచిస్తున్నావు బావా? నేను చేసిన, నువ్వు నేర్పిన ఆ సంతకం గురించేనా? అదే ఆలోచిస్తున్నావని నీ కళ్ళు చెప్తున్నాయి బావా. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈ కళ్ళల్లో నా మీద ప్రేమను చూస్తున్నా. అంటే నేనే వైదేహినని నీ మనసు గుర్తించింది బావా.